నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. కాలసర్ప దోషము అనేటువంటిది దాని అర్థం ఏమిటి, అసలు దాని యొక్క విశిష్టత ఏంటి? ఈ కాలసర్ప దోషము అనేటువంటిది ఎన్ని విధాలుగా జాతకంలో కనబడుతుంది, అసలు ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనం గుర్తించవచ్చు అనేటువంటి దాన్ని మనం చూస్తే, కాలసర్ప దోషంలో కాల అంటే రాహువు అని అర్థము, సర్ప అంటే కేతువు అని అర్థము. ఈ రాహు కేతువులకి సంబంధించినటువంటి దోషమే కాలసర్పదోషంగా శాస్త్రాలు వర్ణిస్తూ ఉన్నాయి. అసలు ఈ కాలసర్పదోషం ఎందుచేత వస్తుంది? ప్రధానంగా మీ ఇంట్లో కానీ మీ వంశంలో కానీ పైన తరాలు 4 ఫాదర్స్ కానీ 4 మదర్స్ కానీ పై తరాల్లో ఎవరైనా సరే పాముని చంపినా, గోవుని హింసించిన, శునకము అంటే కుక్కని హింసించిన ఈ కాలసర్పదోషము అనేటువంటిది కనబడుతుంది. ఇవే కాకుండా బ్రాహ్మణ కన్యా ఋషి శాపముల్లో ఏమున్నా సరే కాలసర్పదోషము అనేటువంటిది జాతకంలో కనబడుతుంది. అయితే కాలసర్పదోషాల్లో పైగా 2 రకాలు చెప్పబడి ఉన్నాయండి. కాలసర్పదోషంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఒకటైతే, అసంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం రెండవది. అంటే దీని అర్థం ఎలా ఉంటుంది అంటే, జాతక చక్రంలో మనం చూస్తున్నప్పుడు ఉదాహరణకి లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉండి మిగతా 7 గ్రహాలన్నీ కూడా ఒకవైపుకి బంధింపబడి ఉంటే కనుక దీన్ని సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషము అంటాము. అయితే ఇందులోనే మళ్ళీ లగ్నంలో రాహు ఉండి 7వ స్థానంలో కేతు ఉండి ఒక చంద్రుడో గురుడో శనో ఎవరైనా సరే అవుట్ ఆఫ్ ది చార్ట్ అండి ఇటువైపుకి కాకుండా ఇటువైపుకి కనబడుతూ ఉంటే దీన్ని అసంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంగా వర్ణించవచ్చు. అయితే ప్రధానంగా ఈ కాలసర్పదోషం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, అతి మంచితనము అనేటువంటిది ఉండడం వల్ల జీవితంలో కోల్పోవాల్సినవన్నీ కూడా కోల్పోయినప్పటికీ కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటారు. సో ఆ విషయం మొట్టమొదటిగా కనబడేటువంటిది. రెండవది ఏంటి అంటే కోపము అనేటువంటిది అధికంగా ఉండడం. మూడవది ఏంటి అంటే మానసిక ఒత్తిడి అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అంటే చిన్న విషయానికి కూడా ట్రిగర్ అయిపోతూ ఉంటారు. ఓవర్ థింకింగ్స్ అనేటువంటివి, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి, నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈ కాలసర్పదోషంలో రాహు కేతుల్ని 2 గ్రహాలు వీళ్ళిద్దరికీ కూడా స్వరూపము అనేటువంటిది ఉండదు. చంద్రుడి యొక్క గమనం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి చంద్రుడు మనస్సు కారకుడు. చంద్రమో మనసో జాతః అని శాస్త్రం చెబుతోంది. అయితే మేజర్లీ ఈ చంద్రుడు అంటే మనస్సు మీద ఎఫెక్ట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఏది చెయ్యాలి అనుకున్నా తెలియనటువంటి నీరసము కానీ నిరుత్సాహం కానీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇన్సోమ్నియా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం, చిన్న విషయాన్ని కూడా హ్యాండిల్ చేయలేకపోవడం, ప్యానిక్ అవ్వడం లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. జనరల్లీ కాలసర్పదోషం ఉన్న వ్యక్తిలో మనం చూస్తే కనుక హైలీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే చిన్న మాట కూడా తీసుకోలేరు, ఇన్సల్ట్ అవుతూ ఉంటారు వెంటనే. లేకపోతే ఒకవేళ నమ్మారు అనుకోండి విపరీతంగా దానం చేస్తుంటారు. అతి దాన గుణం చాలా ఎక్కువ ఉంటుంది. అతిగా ప్రేమించడం ఎక్కువగా ఉంటుంది. ఓవర్ పొసెసివ్నెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్ లేకపోతే సంపాదించినటువంటి డబ్బులు నిలబడకపోవడం అనేటువంటిది కూడా కనబడుతూ ఉంటుంది. ఈ కాలసర్పదోషంలో కూడా మళ్ళీ 12 రకాలుగా, అది సంపూర్ణ అయినా అసంపూర్ణ అయినా 12 రకాలుగా విభజించబడి ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. అంటే లగ్నంలో రాహు ఉండి 7వ స్థానంలో కేతు ఉండడము. ఈ అనంత కాలసర్పదోషం అనేటువంటి దాని ఫలితం వల్ల జీవితంలో పెళ్ళి అనేటువంటిది చాలా లేటుగా అవుతూ ఉంటుంది. బిజినెస్లో డ్రాస్టిక్గా నష్టపోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ ఒక్కొక్క కాలసర్పదోషం చూచాయిగా సింపుల్గా చెప్పుకున్న తర్వాత ఒక సిరీస్ ప్రకారంగా ప్రతి కాలసర్పదోషాన్ని వివరిస్తాను. ఇక రెండవది ఏంటి అంటే గుళిక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. 2వ స్థానంలో రాహు ఉండి 8వ స్థానంలో కేతు ఉండడం. మూడవది ఏంటి అంటే వాసుకి అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. అంటే 3వ స్థానంలో రాహు ఉండి 9వ స్థానంలో కేతు ఉండడం. నాలుగవది ఏంటి అంటే శంఖపాల కాలసర్పదోషం. 4వ స్థానంలో రాహు ఉండి 10వ స్థానంలో కేతు ఉండడం. జనరల్లీ నిరుద్యోగులంతా కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటారు. శంఖపాల కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కెరీర్ విషయంలో చాలా లేట్ సెటిల్మెంట్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. తర్వాత 5వది పద్మ అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. 5వ స్థానంలో రాహు ఉండి లాభంలో కేతు ఉన్నప్పుడు ఈ యొక్క కాలసర్పదోషంగా మనం గుర్తించవచ్చు. సంతానం లేనటువంటి వాళ్ళు, చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళ యొక్క మాటలు నమ్మి నష్టపోయినటువంటి వాళ్ళు, వ్యసనపరులు చాలామంది ఎక్కువగా దీంట్లోనే ఉంటూ ఉంటారు. ఇక 6వది ఏంటి అంటే మహాపద్మ అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. 6వ స్థానంలో రాహు ఉండి 12వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఈ యొక్క కాలసర్పదోషం మనం స్పష్టంగా గుర్తించవచ్చు.
దీనివల్ల ఏంటంటే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. శత్రుబాధలు, అప్పులు ఎక్కువగా అవడం, తర్వాత డిటాచ్మెంట్, వైరాగ్యం కూడా తొందరగా వస్తుంది. భగవంతుడి మీద భక్తి అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది, కానీ రిజల్ట్స్ అనేటువంటివి రావు. అంటే మనం భగవంతుడిని పూజించినప్పటికీ కూడా ఎలాంటి రిజల్ట్స్ రావడం లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండడం లేదు అంటే అది కూడా జాతకంలో ఒక కాంబినేషనే, బాగా గుర్తించాలి. 7వ స్థానంలో రాహు ఉండి 1వ స్థానంలో కేతు ఉన్నప్పుడు తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా డైవర్స్ కేసెస్ అనేటువంటివి కనబడడం ఈ తక్షక కాలసర్పదోషంలోనే కనబడుతుంది. 8వ స్థానంలో రాహు ఉండి 2వ స్థానంలో కేతు ఉన్నప్పుడు కర్కోటక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. చిన్న వయసు నుంచే యాక్సిడెంట్లు, అప్పులు, వ్యసనాలు, జీవితంలో చూడాల్సిన నష్టం అంతా కూడా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లోనే ఎక్కువగా చూస్తారు. ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ ఉంటాయి, కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు తప్ప ఏది కూడా ప్రయత్నానికి, ఆచరణకి కూడా దారితీయవు. ఇది కర్కోటక కాలసర్పదోషం అండి. 9వ స్థానంలో రాహు ఉండి 3వ స్థానంలో కేతు ఉన్నప్పుడు శంఖుచూడ అని పిలువబడేటువంటి కాలసర్పదోషం ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే అవి తిరిగి రావు. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే నష్టపోతారు లేదా మోసపోతారు. ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మీ సిబిలింగ్స్తో అంటే సోదర సోదరీమణులతో ఆస్తి తగాదాలు, మిస్అండర్స్టాండింగ్స్, వైరాలు, శత్రుబాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక 10వది పాతక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. కొన్ని మాత్రమే లిమిటెడ్ వృత్తుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే పాతక కాలసర్పదోషం ఉన్నవాళ్ళు సక్సెస్ అవుతారు. లేకపోతే కంప్లీట్లీ డిజాస్టర్ అనేటువంటిది కెరీర్లో చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంఘంలో అవమాన పాలవడం కానీ, లేకపోతే ఈ ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం కానీ, ఇల్లు కడతారు మళ్ళీ అమ్మేస్తారు, అప్పులు పాలు అవుతారు, లోన్స్, ఈఎంఐస్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఇది పాతక కాలసర్పదోషం. అండ్ 11వది ఏంటి అంటే విషక్త అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. అతి మంచితనంతో నమ్మి మోసపోవడం. లాభస్థానంలో రాహు అండి, అంటే చెడు సహవాస దోషము అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇదే విషక్త అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. దీనివల్ల లేట్గా సంతానం పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే 12వది ఏంటి అంటే శేషనాగ అని పిలువబడేటువంటి కాలసర్పదోషం, ఆఖరిది. ఇదేంటి 12వ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతువు. చిత్ర విచిత్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు, చిత్ర విచిత్రమైనటువంటి శత్రువులు. ఎలా ఉంటారంటే బయటికి మాత్రం నవ్వుతూ హ్యాపీగా అందరూ బాగుంటారు, లోపల అందరూ కుళ్ళు కుతంత్రాలతోనే వీళ్ళ మీద పన్నాగాలు పన్నుతూ ఉంటారు. వీళ్ళకి ఎవరి శత్రువో ఎవరి మిత్రుడో గుర్తించడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. వ్యసనాలు బాగా అలవాటు అవుతూ ఉంటాయి, జోదము బాగా అలవాటు అవుతూ ఉంటుంది, దేశ బహిష్కరణ. ఇక్కడ మాత్రం వీళ్ళకున్న ఒక బెనిఫిట్ ఏంటి అంటే వీళ్ళకి ఫారిన్ ఛాన్సెస్ అనేటివి, ఫారిన్ ట్రావెల్స్ కానీ, ఫారిన్లో సెటిల్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. అంటే మన ఆస్ట్రాలజీ డెవలప్ అయినప్పుడు కానీ, జ్యోతిష శాస్త్రం పుట్టినప్పుడు వేరే దేశంలో నివాసం ఉండడాన్ని దేశ బహిష్కరణ అంటారు. కానీ ఇప్పుడున్నటువంటి తరాల్లో దాన్ని మనం అన్వయం చేసుకుంటే ఫారిన్ సెటిల్మెంట్ కాబట్టి అది వీళ్ళకి ఫారిన్ సెటిల్మెంట్ పరంగా చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడ వెళ్ళాక సంపాదిస్తారా లేకపోతే ఖర్చు అవుతుందా, నష్టపోతారా అనేది సెకండరీ, అది చార్ట్ చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ వరకు ఈ 12 రకాల కాలసర్పదోషాలు, నేను చెప్పబోయేటువంటి ఈ గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్తో మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా మీరు గుర్తించవచ్చు. నేను చెప్పే రెమెడీ ఫాలో అవడం వల్ల ఏ స్పెసిఫిక్ రీజన్తో అయితే మీరు జీవితంలో బాధపడుతూ ఉన్నారో దాని నుంచి తప్పకుండా బయటపడతారు. ఇక్కడి నుంచి ఒక్కొక్క కాలసర్పదోషాన్ని మనం ఒక సీరియస్గా మాట్లాడుకుందాం.